రైతులు మమ్మల్ని బలవంతంగా మేము మీ గ్రామాల్లో ఏ ఒక్క గ్రామంలో పెద్దలకు కానీ నాయకులకు కానీ నేను ఫోన్ చేయలేదు, నా ఆఫీస్ నుంచి ఫోన్ చేయలేదు. నేనేదో బలవంతంగా మిమ్మల్ని తీసుకొచ్చి కూర్చోబెట్టామంట. వాడికి ఆడపిల్లకి కొన్న ఆడపిల్ల వాడికి ఫోన్ చేశారు, మమ్మల్ని ఇబ్బంది పెడతాను, ఇక్కడ తీసుకొచ్చాడు, ఆ సంబంధం లేదు అని మీరు వెళ్ళి ఆయన అడుగుతున్నారు. వాడు మీడియాలో చెప్తున్నాడు కదా, మీడియాలో నేను చూశాను, ఇలాంటి మాటలు చెప్తా ఉన్నాడు. తప్పులు మీరు కావచ్చు, నేను కావచ్చు, వేరే వారు కావచ్చు. జనం అమాయకులు అనుకుంటే అది మన అవివేకమే అవుతుంది తప్ప జనాలకు అందరికీ తెలుసు. పవన్ ట్రాక్లో శ్రీపర్లో తూగినటువంటి చెరువులు ఎవరు, వాటి డబ్బు గత 5 ఏళ్లుగా అనుభవించిన వారు ఎవరు, అనుభవదారులు ఎవరు, దొంగలు ఎవరు, దొరలు ఎవరు, స్పష్టంగా తెలిసి కూడా ఎదురుదాడి చేస్తున్నారు, తప్పించుకోలేదు. తాత్కాలికంగా కొన్నాళ్ళు ఉపశమనం పొందొచ్చేమో కానీ ఎట్టి పరిస్థితుల్లో డబ్బు కట్టి తీరాల్సిందే. బాకాయ ఉన్న మటుకు అదనంగా ఏమీ ఎవరిని అడగటలా. నువ్వు కొట్టేసింది చాలా ఉంది, వాటి గురించి మేము మాట్లాడుతున్నాం. ఏమైతే వేరే వాళ్ళ దగ్గర నుంచి కంచాన్ని లాగేసుకుని తినేసావో, మింగేసావో, ఆ తినేసిన మింగేసిన తాలూకా రావాల్సిన డబ్బునే క్లెయిమ్ చేస్తున్నాం తప్ప మరొకటి కానే కాదని చెప్పి ఈ సందర్భంగా కొల్లేరు నాయకులకి, కొల్లేరు నాయకులకు మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పొద్దున్న నుంచి సాయంత్రం వరకు బిజీగా ఉంటున్నాం. మీ గ్రామాలన్నింటికి వస్తాను. మీకు ఉన్నటువంటి సందర్భంగా తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర కూడా సెలవు తీసుకున్నాం. ధన్యవాదాలు. దెందులూరు నియోజకవర్గంలో ఏదో జరిగిపోతుందని, ఏదో జరిగిపోయిందని చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకోవడం కోసం 13 నెలలుగా కాన్స్టిట్యున్సీని వదిలిపెట్టి వీళ్ళ యొక్క మీ పార్టీ యొక్క నాయకుల యొక్క బాగోగుల్ని గాలికి వదిలి మరలా నేను కూడా రాజకీయాల్లో ఉన్నాను అని చెప్పుకోవడం కోసం వచ్చి అనేకమైనటువంటి మాటలు కూటమి ప్రభుత్వం మీద, వ్యక్తిగతంగా మా మీద, మా నాయకుల మీద మాట్లాడుతూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఇంకొకటి, మీరు ఏ సంబంధము కొల్లేరు చెరువుల్లో మీకు లేనప్పుడు మీ నాయన ఎందుకు పర్వతనేని బాబ్జీ గారి ఇంటికి వెళ్ళాడు? పర్వతనేని బాబ్జీ గారికి, రంగరాజు గారికి పదే మేము ఆ డబ్బులు కట్టేస్తాము, లెక్కలు చూడండి, మాకు గొడవలు వద్దు, మేమేదో హ్యాపీగా ఉందాం అనుకుంటున్నాం అనే మాట ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? రంగరాజు గారిని అనే వ్యక్తిని మీ నాయన మీరు పిలుచుకున్నారా పెద్ద మనిషిగా? బాబ్జీ గారు అనే వ్యక్తిని మీ నాయన మీరు పిలుచుకున్నారా, లేదంటే వాళ్ళే పెద్ద మనుషులుగా మీ దగ్గరికి వచ్చారా? ఈరోజు ఏదో నా ప్రాణానికి ముప్పు ఉందని, మిమ్మల్ని ఏదో ఎవరో హతమారుస్తానికి చూస్తున్నారని లేనిపోయినటువంటి నిందారోపణలు మా మీద చేస్తూ ఉన్నారు. మీ ప్రాణం ఎవరికి అవసరం? దేనికి అవసరం? ఎందుకు మీరు అంత భయపడుతున్నారు? ఏ కారణం వల్ల మీకు అలా అనిపిస్తూ ఉంది? అంటే డబ్బులు ఎగ్గొట్టడానికి ఇదొక మార్గంగా ఎంచుకున్నారా? నిజంగా మీకేమైనా ఇబ్బందులు కలుగుతున్నాయా? మీకు బెదిరిస్తూ ఉన్నారా ఎవరన్నా?
ఇవన్నీ కూడా వక్రీకరించి మీడియా సమావేశంలో మీరు మాట్లాడారు. ఇది మీకు తగునా అని అడుగుతున్నా. నిజంగా బాబ్జీ గారు అనే పెద్ద మనిషిని పెట్టుకుని, రంగరాజు గారు అనే పెద్ద మనిషిని పెట్టుకుని, మీ నాయన మీ నాయకులు 5 కోట్లు ఇస్తామని, ఇంతకు మించి ఇచ్చుకోలేమని వాళ్ళ దగ్గర అంగీకారాన్ని తెలియజేశారా లేదా? మీరు ఇవ్వలేనప్పుడు, మీకు బాకీ మీరు లేనప్పుడు వాళ్ళకి డబ్బులు ఇవ్వాలని ఎందుకు సిట్టింగ్ ఏర్పాటు చేశారు? ఆ సిట్టింగ్కి మీ నాయన ఎందుకు వెళ్ళాడు? మీ నాయన వెళ్తమే కాకుండా తప్పైపోయింది అని 2 లెంపలు వేసుకున్నాడట. 2 లెంపలు ఇలా వాంచుకున్నాడట. దానికి ఎందుకు మీ నాయన లెంపలు వేసుకోవాల్సి వచ్చిందని అడుగుతున్నా. ఇవన్నీ వాస్తవాలు కాదా అని అడుగుతున్నా. నిజంగానే 4 నెలలుగా కొల్లేరు ప్రజలు మీ ఇంటి ముందు వంట వార్పు పెడితే మీరు బాకీ లేనప్పుడు నువ్వు కానీ మీ నాయన కానీ మీకు ఏ విధంగా బాకీ, మీరు మా ఇంటికి ఎందుకు వస్తున్నారు, మమ్మల్ని ఎందుకు యాగీ చేస్తున్నారు, మమ్మల్ని ఎందుకు అల్లరి చేస్తున్నారని ప్రశ్నించాలి కదా అని అడుగుతున్నా. నీ పొలం వ్యవసాయం చేసుకోనిట్లేదని, నీ పొలం ఎవరిని ఎంటరావనియట్లేదని నువ్వే మొన్న మా ఇంటికాడ మీటింగ్ పెట్టి చెప్పుకున్నావు. ఈ రాష్ట్రంలో 175 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎవరికీ లేని విచిత్రమైనటువంటి పరిస్థితి నీకే ఎందుకు వస్తుందని అడుగుతున్నాం మేము. నిజంగా నువ్వు బాకీ లేకపోతే, నిజంగా నువ్వు ఏ తప్పు తెలియనోడు అయితే నువ్వు ఊరికనే మాట్లాడుతున్నావే తప్ప ఈ రోజున ఒక కమిటీ వేస్తానంటున్నావు. నువ్వెవరు అసలు ఆ కమిటీని కాన్స్టిట్యూట్ చేయటానికి? రాజ్యాంగ పదవిలో ఉన్నావా నువ్వు? నీకేం హక్కు ఉంది? నువ్వేమన్నా మంత్రివా? నువ్వేమన్నా ముఖ్యమంత్రివా? నీకేంటి ఆ రైట్ అని అడుగుతున్నా. నీ బాబే వెళ్ళి ఒక కమిటీని పెట్టుకున్నాడు అక్కడ. ఆ కమిటీ మీద ఒప్పుకొని వచ్చాడు. దాన్ని అమలు చేయలేక మరలా రకరకాలుగా మెలికలు తిప్పుతున్నావు. కొల్లేరు ప్రజలందరినీ తోకొని ఇచ్చానంటున్నావు. ఎక్కడ తోకొని ఇచ్చావు? నువ్వు 624 ఎకరాలు బిలో కాంటూర్లో నువ్వు తవ్విన మాట వాస్తవమా కాదా? ఇదిగో సర్వే నెంబర్తో సహా చెప్తున్నా. నువ్వు కలకూరులో 185 ఎకరాలు తవ్వావు. కేడీపురంలో 14 ఎకరాలు తవ్వావు. మానూరులో 90 ఎకరాలు తవ్వావు. పైడి చింతపాడులో 120 ఎకరాలు తవ్వావు. పెదయాగానమెల్లిలో 51, 45 తవ్వావు. మొండుకోళ్ళలో 80 తవ్వావు. ఇది నీ అబ్బ సొత్తం తవ్వావా? బిలో కాంటూర్లో నేను ఎమ్మెల్యేం చేసింది అక్రమంగా బిలో కాంటూర్లో చెరువులు తవ్వుకుని నిన్ను లీజుకిచ్చుకుని నిన్ను బతుకుతానికి నువ్వు ఎమ్మెల్యేగా వచ్చావా? నేను చదువుకున్నానన్నావు, నీకు పరిశ్రమలు ఉన్నాయన్నావు. అంటే మాకు తెలియకోకుండా స్టీల్ ప్లాంట్ ఏమన్నా సెంట్రల్ గవర్నమెంట్ నీకు అమ్మిందా? ఏముంది? నీకు ఏ పరిశ్రమ ఉంది? నాకు పరిశ్రమలు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి అంటున్నావు. నువ్వు డబ్బులు కక్కుర్తి పడిన అన్నావు. నీ బాబు నువ్వు దేంట్లో డబ్బులు తీసుకెళ్ళాలో చెప్పండి. ఈ నియోజకవర్గంలో ఏ విషయంలో డబ్బులు లేకుండా మీరు పనులు చేశారో చెప్పండి. నిజాయితీ గురించి మాట్లాడొద్దు నువ్వు. ఓకే, నువ్వేమైనా ఈ ప్రభుత్వం మీద మాట్లాడాలనుకుంటే మాట్లాడు. నిన్నేంటి చెబుతావు? మేము అమ్మఒడి తల్లికి వందనం వేయలేదా? వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి అన్యాయం చేశామా? ఏ ఊర్లో చేసాం? ఎవరికి చేసాం? ఒక కుటుంబానికి చేస్తే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని చెప్పా. శాశ్వతంగా ఒక కుటుంబం అయినా వైఎస్ఆర్ పార్టీ అని కనుక తల్లికి వందనం ఆపుంటే మేము రైతులకి ఈ నియోజకవర్గంలో పండించినటువంటి ధాన్యం 100 కోట్ల రూపాయలు పెట్టుకున్నాం. 24 గంటల్లో డబ్బులు వేసాం. టెక్నికల్ ప్రాబ్లంతో గడువు అయిపోయిన తర్వాత ధాన్యం కొంటలేదని ఒక టైం ఇచ్చాం. ఆ టైం లోపల వాళ్ళు వేయలేకపోతే మళ్ళీ బాధపడుతుంటే వాళ్ళ ధాన్యాన్ని కూడా జాయింట్ కలెక్టర్ గారికి చెప్పి సంబంధిత మంత్రి గారికి చెప్పి బ్రతిమాలి పండించిన ధాన్యం మనం కొనకపోతే మరి ఎవరు కొంటారని చెప్పి వాళ్ళని ప్రశ్నించి కొనిపించాం. ఇంకా నియోజకవర్గం మొత్తం మీద
2.5 కోట్లు 4 మండలాల్లో ఉన్న బకాయి ఇచ్చింది 100 కోట్లు. ధాన్యం డబ్బులు ఇవ్వలేదని అలర చేస్తున్నారు. ఇది సబబా? నీకు చదువుకుంటే వచ్చినటువంటి సంస్కారం ఇదేనా అని అడుగుతున్నాం. పైపెచ్చు నిన్ను చంపుతారట. మళ్ళీ ముసలి కన్నీళ్ళు నన్ను చంపేస్తారు చూస్తున్నానని. నువ్వు చంపేసేంత నేరం చేయలా, కానీ అంతకంటే ద్రోహం చేసావు ఈ నియోజకవర్గ ప్రజానీకానికి. ఏదో సాఫ్ట్వేర్ కంపెనీలు పెడతానన్నావు, హార్డ్వేర్ కంపెనీలు పెడతానన్నావు, ఒక్కడికి ఉద్యోగం ఇవ్వలా, ఒక్కడికి ఉపాధి చూపించలా. నువ్వు ఈ రాజకీయ ముసుగులో, జగన్ ముసుగులో వచ్చి గెలిచి కోట్ల రూపాయలకి అధిపతి అయ్యావు. ఈరోజు వచ్చి ఏమీ తెలియనట్లుగా పెద్ద నంగనాచిలాగా మాట్లాడుతున్నావు. నీ మాటల్లో నిజాయితీ ఎంతవరకు ఉందో సమాధానం చెప్పమని అడుగుతున్నావు. ఈ రోజున అనేక అంశాల్లో నువ్వు ఈ ప్రభుత్వం మీద ఆరోపణలు చేస్తున్నావు, కూటమి మీద ఆరోపణలు చేస్తున్నావు. ఎస్పీ గారి కంట బోల్డెని పనులు ఉన్నాయంట, కలెక్టర్ గారి కంట బోల్డెని పనులు ఉన్నాయంట, పోలీసు వారి కంట బోల్డెని పనులు ఉన్నాయంట. నువ్వు డబ్బులు ఇచ్చేస్తే వాళ్ళకి ఎవరికి పనులు ఉండవుగా, ఇచ్చేయచ్చు కదా. ఎందుకు ఇవ్వలేకపోతున్నావు? కొట్టేసిన డబ్బు ఒక కమిటీ వేస్తావట. ముందు బాబ్జీ గారిని, రంగరాజు గారిని తీసుకురా. నువ్వు వెళ్ళావా వెళ్ళలేదా? మీ నాయన వాళ్ళకి పదే ఫోన్లు చేశాడా లేదా? వాళ్ళ కాల్ లిస్ట్ కూడా తెచ్చి ఫోన్ బిల్స్తో సహా మార్కర్తో మార్క్ చేసి మీ అందరికీ కూడా మరలా ఇంకెప్పుడన్నా నేను మాట్లాడినప్పుడు చూపిస్తానని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. బాబ్జీ గారింటికి మీరెళ్ళి, రంగరాజు గారింటికి మీరెళ్ళి, మీ తరపున పెద్ద మనుషులను తెచ్చుకుని మేమేదో ఈ తగువులని పరిష్కారం చేసుకుంటామని చెప్పి మీ బాబు లెంపలేసుకుని వచ్చి ఎదురేంటి బొంకుతున్నావు? మీ బాబు లెంపలేసుకున్న మాట నిజం కాదా? తప్పు అయిపోయింది, క్షమించండి అన్న మాట నిజం కాదా? నేనేమన్నా ఊరికనే అంటున్నానా? రిజల్ట్స్ చూపిస్తా, వీడియో చూపిస్తా. మీ బాబు లెంపలేసుకుంది కూడా. ఎందుకు వచ్చిన మాటలు? ఎవరిని? మా పార్టీకి అంటగడతావేంటి? నువ్వు వ్యక్తిగతంగా చేసినటువంటి డబ్బులు ఎగ్గొట్టినటువంటి విషయాన్ని రాజకీయ కోణంలో తీసుకొస్తావేంటి? వైఎస్ఆర్ పార్టీ వాళ్ళందరికీ రుద్దావు ఎందుకు? నువ్వు డబ్బులు ఎగ్గొట్టితే వాళ్ళందరూ ఇబ్బంది పడిపోతున్నారంటావు. డబ్బులు కట్టేస్తే వాళ్ళు ఎవరు ఇబ్బంది పడరు కదా. ఈ రోజున మీరు ఏది పడితే అది మాట్లాడితే మీడియా వాళ్ళని పిలిచి ఓకే, చిత్తశుద్ధితో నీతి నిజాయితీగా బతికేటువంటి ఛానల్స్ ఉన్నాయి, అలాంటి రిపోర్టర్స్ ఉన్నారు, అలాంటి కెమెరామెన్స్ ఉన్నారు, కొంతమంది మీడియాలో కూడా ఉన్నారు. ప్యాకేజ్ బాయ్లు, వాళ్ళకి డబ్బులు ఇస్తే వేస్తారు ఏదైనా, వాళ్ళకి పేమెంట్ ఇస్తేనే వాళ్ళ గురించే చూపిస్తారు. వాళ్ళతో కావాలంటే చెప్పి వేయించుకో, నీకు ఎట్లా కావాలంటే అట్లాగా. పేర్లు నేను మీ అందరి ముందు చెప్తాం బాగోదు, కానీ వాళ్ళు మీతో పాటు పనిచేసిన వాళ్ళందరూ ఎవరో కూడా మీకు కూడా తెలుసు. కానీ నేను ఎప్పుడు ఎవరికి ఏమీ ఇవ్వను, ఏమీ బేరాలు సారాలు ఆడను. నా దగ్గర నిజాయితీ ఉంటే చూపించండి, ఏదైనా అన్యాయం ఉంటే తప్పు ఉంటే మాట్లాడండి. మా ఇంటి ముందు ఆందోళన చేశారు, వంట వార్పు చేశారు, మా నాయనకి బాగోలేదు, మా అమ్మ బాగోలేదు అంటున్నావు. ఓకే, వాళ్ళని ఇబ్బంది పెట్టాలని వాళ్ళు చేయలే. వాళ్ళ బాకీ, వాళ్ళ డబ్బులు వాళ్ళ పడేస్తే వెళ్ళిపోతామంటున్నారు. ఇప్పుడైనా ఒక్కరోజు అడిగావు నువ్వు మీ డబ్బులు ఎందుకు ఇవ్వాలి, ఏ విధంగా చేస్తానని? అయిపోయి ఇంకో మాట చెప్తున్నావు మళ్ళీ. వాళ్ళ ఇందాక చూసా వాళ్ళ ఇంట్లో అంట పిన్ని భోజనం పెట్టమన్నానంట. నేను వీడింటికాడ ఎవడన్నా చేయగలుగుతాం కూడా తెలుసు వీళ్ళకి. ఒకడు చేయగలుగుతాం, పిన్ని భోజనం పెట్టమని అడిగానంట. ఎందుకురా అంత? ఈ వయసులో ఒక ఎమ్మెల్యే చేశాను మాజీ ఎమ్మెల్యేనని 10 సార్లు చెప్పుకుంటున్నావు. నువ్వు పచ్చి అబద్ధాలు చెబుతున్నావు. తిని నీ ఇంట్లో నిజంగా నేను తినలేదనుకుంటే దీర్ఘరోగం వస్తున్నావు. పోనే మా తాతాళ్ళ ఇంటికాడ మా బాబాయిలతో పాటు వెళ్ళి నేను కాలేజీలో తిరిగేటప్పుడు తిన్నానంటే 1-2 సార్లు వాళ్ళ బాబాయ్ వాళ్ళ ఇంటికాడ తిన్నా. వీడి కొంపగాడ ఎప్పుడు నేను ఒకసారి చేయగడగల. నాకు అన్నం పెట్టానని చెప్పి అలర చేస్తున్నావు. నేను వాళ్ళ బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎప్పుడు నాకు పెళ్ళి అవ్వకముందు 1-2 సార్లు తిన్నమాట నిజమే. అది పల్లెటూరు. మరి ఆడితో పాటు స్నేహానికి వెళ్ళా, టయానికి అక్కడ ఉన్నాం. వాళ్ళ బాబాయ్ వాళ్ళ అమ్మ పెట్టింది. వీళ్ళ ఫ్యామిలీ కాదు అది, వీడి దత్తత ఫ్యామిలీ. వీడి ఎవడు దాస్తు కొట్టేస్తాకెళ్ళాడు కోటరోళ్ళకి. వాళ్ళు తల్లగొల్లోళ్ళు. బుజ్జని ఉండేవాడు, వాడితో పాటు వెళ్ళి తిన్నమాట నిజమే. వాడికి నాకు స్నేహం ఉన్నమాట నిజమే.
నా దాడి తిన్నా ఆడది నేను తిన్నా మేము కలిసి తిరిగాం. నీకేం సంబంధం రా? అది నువ్వు క్లెయిమ్ చేస్తున్నావు. నువ్వెవరివి? అలాంటి చిల్లర మాటలు మాట్లాడుతున్నావు. ఎందుకు మాట్లాడుతున్నావు? నాకు వెంట రాజకీయ వైరం ఉందంట. నాకే వైరం లేదు, నాకే కోపం లేదు, ఏ వైరం లేదు. కానీ నువ్వేదో జాలిగా చాలా తప్పు చేసేసాడంట ఈయన. ఇంతకుముందు ఎన్ని ఇబ్బందులు పెట్టావు. నా ఇంటి ముందుకు తీసుకొచ్చావు జనాన్ని. నా నాలుగు వస్తానన్నావు. బయటికి రానిచ్చారా? తిరగనిచ్చారా? మమ్మల్ని సమాజంలో బ్రతకనిచ్చారా? ఏదన్నా కార్యక్రమం పార్టీ పిలుపునిస్తే తెల్లవారుజాము 4 పోలీసు బాబాయిలు వచ్చి మిమ్మల్ని హౌస్ అరెస్ట్ అనేవాళ్ళు. రోడ్డు మీద రానిచ్చేవాడు కాదు. నన్నే కాదు, మా వాళ్ళందరూ పోలీసులే. ఎన్ని డూములు బద్దలు కొట్టించావు. తెలుగుదేశం స్టిక్కర్లో ఉన్న డూముల్ని ఎంతమందిని మానసికంగా వేధించావు, హింసించావు. మా డాక్టర్ గారిని కొట్టేశావు. మా తాత సత్యనారాయణని పేక మీద కాలేసి తొక్కేశావు. ఇవాళ పోలీసులు నిద్రపోతూ ఉన్నారు. కేసులు బయటికి తీసుకోకుండా, వాళ్ళని అరెస్ట్ చేయకోకుండా. ఏదో చదువుకున్నాను, నాకు సంస్కారం ఉందని చెప్తున్నావు. కానీ నీకన్నా సన్నాసుడు మెరుగు. నీ చదువు కన్నా సన్నాసుడు మెరుగు. నిజంగా చెప్తున్నా. లేకపోతే కొల్లేరోళ్ళంట వాళ్ళ మీద జాలి చూపిస్తున్నాడు. వైఎస్ఆర్ పార్టీ వాళ్ళ మీద జాలి చూపిస్తున్నాడు డబ్బులు ఎగ్గొట్టడానికి. నువ్వు నిజంగానే డబ్బులు బాకీ లేకపోతే నువ్వెందుకు పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళావు? 5 అని మా నాన్నగారు తెలుసో తెలియకో మాట్లాడాడు. 2.5 ఇస్తానండి అని సాగర్ గారి దగ్గరికి మళ్ళీ ఎందుకు మాట్లాడావు? ఎక్స్ జడ్పీటీసీ అంతకుముందు 2019లో నీ పార్టీలోకి వచ్చాడు. నిన్ను ఎమ్మెల్యే ఏం చేశాడు కదా సాగరు. మరి సాగర్ దగ్గరికి వెళ్ళి ఎందుకు మాట్లాడావు? 2.5 కోట్లు ఇస్తానని. ఎట్లా కొట్ల మీరే మాట్లాడినని ఎందుకు చెప్పావు? ఇవి కూడా నిజాలు కావా? నిజంగా ఏదైనా ఉంటే చెప్పండి.